కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కేంద్రం 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించనుంది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కేంద్రం 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానాను విధించనుంది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా జిల్లా బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, పేపర్ లీక్ కి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా కేంద్రం ప్రకటించడం జరిగింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి నవీన్? లక్ష్మి, కొద్దిసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ముగిసింది. ముఖ్యంగా నీట్ లీకేజ్ తో పాటు పేపర్ లీక్ సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పేపర్ లీక్ చెక్ పెట్టేటువంటి దిశగా ముసాయిదా బిల్లుపై కూడా మంత్రులు సుదీర్ఘంగా కూడా చర్చించడం జరిగింది. ఈ నేరాలకు అరికట్టేందుకు కఠిన శిక్షలతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు వంటి అంశాలపైనే చర్చించేందుకు సంబంధించినటువంటి బిల్లుని కూడా ఇప్పటికే కేబినెట్ కూడా పాస్ అయింది. సోమవారం రోజు ఉభయ సభల్లో అంటే రాజ్యసభతో పాటు లోక్సభలో ఈ లీకేజ్ సంబంధించినటువంటి అంశాలపై ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నీట్ లీకేజ్ సంబంధించినటువంటి అంశాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి తెలుపుతుంది. ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ లీకేజ్ ని ఖచ్చితంగా అరికట్టేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విద్యార్థులకి మద్దతు తెలుపుతుంది. విద్యార్థుల కోసమే కేంద్ర ప్రభుత్వం ఉన్న విషయాలు కూడా కేంద్ర కేబినెట్ కూడా చర్చ కూడా జరిగేది కూడా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇటు 2024 నాటి ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి అంశాలు చట్టానికి కొన్ని సవరణలు చేసి ఈ బిల్లును కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి ఈ బిల్లుపైనే సుదీర్ఘంగా దాదాపు 2 గంటల పాటు కేంద్ర కేబినెట్ లో
ఈ బిల్లు సంబంధించిన విషయాలపైన చర్చించిన తర్వాతనే ఈ బిల్లుని పాస్ చేసి కూడా తెలుస్తుంది. కాబట్టి సోమవారం ఉదయం 11 గంటలకి మొదటిగా రాజ్యసభలో ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. లక్ష్మి, థ్యాంక్ యూ నవీన్.